ఎంతమంది కన్ఫ్యూజ్లో ఉన్నారు? మరి నిజంగా అద్భుతాలు ఉన్నాయా? వీళ్ళు ఆడుతున్నారా? If I say few things, you will be in a confusion. If I say about great prophets, you will be in a confusion. చెప్తాను, దాని తర్వాత చెప్పండి ఎంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. The well-known prophets you might be inspired of or watching them are being used by the power of witchcraft. అర్థమైందా మీకు? There are some prophets who prophesy deep. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, భయంకరమైన ప్రాఫెసీ కరెక్ట్గా దింపేస్తారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వర్షాలు జరుగుతుంది. వాళ్ళు ఎలా వాడబడుతున్నారు తెలుసా? దేవుని శక్తి చేత కాదు, సాతాను శక్తి చేత వాడబడుతున్నారు. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే దేవుని అద్భుతాలు ఆగిపోయినట్టు మనకు కనిపిస్తుంటది. రైట్? yes or no? So how many believe that his miracles have stopped? ఎంతమంది నమ్ముతున్నారు అద్భుతాలు ఆగిపోయాయని? No one? Say yes or no at least. మనము no. Then who is doing that real miracles? When it's not stopped, కొంతమంది పాస్టర్స్ బ్లేమ్ చేస్తున్నారు కదా, వీళ్ళు జిమిక్స్లు చేస్తున్నారు, వీళ్ళు ట్రిక్స్ చేస్తున్నారు. ఆయన స్టేజ్ మీద రాగానే వాళ్ళల్లో ఉన్న మనిషి ఆయనకు వాట్సాప్ చేసేస్తున్నాడు, పలానా ప్రాబ్లం, పలానా పేరు. అది ఏంటి? నిజమేనా? దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా? ఇలా సోషల్ మీడియాలో ఎన్ని చూస్తున్నా కానీ మనకు నిజంగా మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. నిజంగా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా? ఇది నిజంగా ఉంటుందా? టుడే ఐ హావ్ కమ్ హియర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. అద్భుతాలు అనేది ఆగలేదు. ద మిరకల్స్ ఆఫ్ గాడ్ హస్ నాట్ స్టాప్డ్ బికాస్ బైబిల్ సేస్ హీ ఈస్ ద సేమ్ yesterday, today and forever. So how can his work stop when he is same? His works have not stopped, but who is operating is very important. ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, వాక్యంలో వెళ్ళిపోదాము. 1 Corinthians chapter 4 verse 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. 1 Corinthians chapter 4 verse 20. For the kingdom of God is not in word but in power. That's it. Telugu. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది. దాని అర్థం చెప్పండి. Can anyone tell me the meaning of this scripture? The kingdom of God is not just in word but in power. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో నింపబడి ఉంది. దాని అర్థం ఏంటి? What is the meaning of the scripture? It's not just reading the word but Demonstration of power. Demonstration of power. Okay. So this so-called pastors couldn't see the scripture. They say వాక్యమే అద్భుతాలు లేవు. వాళ్ళకి తెలియని విషయం ఏంటి తెలుసా? దేవుని శక్తిని వాక్యము రూపంలో రాశాడు. దేవుని శక్తి తెలుసుకోవాలంటే he has written it. The word, his word himself is power. And people say వాక్యమే బోధించాలి, అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు. వాక్యం ఉంటుంది నమ్మే వారి కంటే సూచక క్రియలు కనిపిస్తాయి. నమ్మని వారికి ఏం కనిపిస్తుంది? గాడిద గుడ్డు ఉంటుందా? అవే కనిపిస్తాయి. లేని వాటిని ఉన్నవాటిగా చేసుకుంటారు వాళ్ళు. అది చెప్తాను ఎలా అని. Now let's go to Mark chapter 12 verse 24. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. Don't be confused. The power is still there.
మార్క్ సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. And Jesus answering said unto them, Do ye not therefore err, because ye know not the scriptures, neither the power of God. ఓకే, తెలుగు. అందుకు ఆ, యేసు మీరు లేఖనములను గాని ఆ, దేవుని శక్తిని గాని ఆ. ఎరుగక పోవుట వలనే ఆ. పొరబాడుచున్నారు. If you don't know the power, you don't know the scriptures. వాక్యం ఏమంటుంది అగైన్? అందుకు ఆ. యేసు ఆహా. మీరు లేఖనములను గాని మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని దేవుని శక్తిని గాని ఎరుగక ఎరుగక పోవుట వలనని ఏంటంట? దేవుని శక్తి లేఖనమును గాని దేవుని శక్తిని ఎరుగక. దాని అర్థం ఏంటి? యు డోంట్ నో ద వర్డ్. ఇఫ్ యు డోంట్ నో ద వర్డ్, యు డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. నీకు వాక్యము తెలియకపోతే దేవుని శక్తి కూడా నీకు తెలియదు. హల్లెలూయా. Hallelujah. వాక్యము తెలియకపోతే దేవుని శక్తి గురించి తెలియదంట. సో ఇప్పుడు ఎవరైతే అద్భుతాలు లేదని చెప్తున్నారో వాళ్ళకి ఏం తెలీదు? Jesus himself says. Now same scripture మళ్ళా చూద్దాం. Matthew 22:29 రెండు సార్లు రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. Jesus answered and said unto them, ఆహా. Ye do err, not knowing the scriptures, nor the power of God. తెలుగు. అందుకు యేసు లేఖనములు గాని ఆహా. దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబాడుచున్నారు. సేమ్ వచనం ఇక్కడ కూడా ఉంది చూడండి. అద్భుతాలు లేవు, దేవుని శక్తి లేదంటారా? వాళ్ళకి వాక్యమే తెలియదంట. పెద్ద చెప్తుంటారు, డిబేట్కు కూర్చోమనండి, అద్భుతాలు నా ముందు చేయండి. వీళ్ళు సంఘంలోనే ఎందుకు చేస్తారు? హాస్పిటల్లో ఎందుకు చేయరు? మా హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు? ఎవరి చోటు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఎవరి స్థానం ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. మేము వెళ్ళి డాక్టర్లు కడుపు కొట్టాలా? They don't even have an idea. We have visited hospitals many times. Now let's go to 2 Timothy chapter 3 verse 5. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 Timothy chapter 3 verse 5. Having a form of godliness, but denying the power thereof, from such turn away. Be careful. చదువుదాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారైన ఉందురు. మళ్ళీ చదువుదాం. పైకి భక్తి గల వారి వలె పైకి ఎట్లుంటారంట? వీళ్ళు భక్తిగా ఉంటారంట. ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు. ఇట్టి వారికి విమోక్కుడై ఉండుడు. ఇట్టి వారికి విమోక్కుడవై ఉండుము. That means he says to be careful with them, be far with them, run away from them. From whom? Who only preaches the word. So word without power is nothing. You need to be very careful. There are many like this. We want word. మాకు వాక్యమే కావాలి, మాకు అద్భుతాలు వద్దు, అద్భుతాలు నిజం కాదు, సాతాను చేసే. అరే వాక్యములో వెరీ క్లియర్గా, చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. సాతాను క్రియలు ఏంటి, దేవుని క్రియలు ఏంటి. దేవుని ప్రజల కంట సాతాను క్రియల గురించి తెలిసిపోతుందంట. You will know the miracles of Satan. వాక్యం అంటుంది, బైబుల్ సేస్ ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ యు విల్ ఈజీలీ ఐడెంటిఫై ద మిరకల్స్ ఆఫ్ సేటన్ అండ్ ఆల్సో ఐడెంటిఫై ద మిరకల్ ఆఫ్ గాడ్. సో దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అండ్ వాక్యం ఏమంటుంది? నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇఫ్ యు హ్యావ్ నాలెడ్జ్ యు విల్ నో ద గుడ్ అండ్ బ్యాడ్. ఎంతమందికి సరే
అద్భుతాలు, ఇప్పుడు నేను చెప్పాను కదా, మంచి అద్భుతాలు చెడు అద్భుతాలు మీరు గుర్తుపట్టగలుగుతారని. ఇప్పుడు ఫిజికల్ గా అడుగుతాను, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మీరు గుర్తుపట్టరా? యూ విల్ నాట్ నో. మనిషిని చూస్తే గుర్తుపట్టరా? అమ్మా ఈడు పక్క పాకెటే చెప్తారు కదా, అమ్మో వీళ్ళతో జాగ్రత్తగా ఉన్నారు, ఈడు పక్క దొంగ. ఎట్లా చెప్తున్నారు మీరు? చూసారా దొంగతనం చేసింది? చూడలేదు. బట్ బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్, హిస్ యాటిట్యూడ్. So you will easily identify the good miracles of God and the bad miracles of Satan. He says, those who say only there is word of God, only there is word, run away from them. ఏ సంఘంలో అద్భుతాలు లేదు, ఏ సంఘంలో దేవుని శక్తి లేదో ఆ సంఘం నుండి పారిపోండి అంటున్నాడు. Run away if that church is not demonstrating the power of God. ఏ సంఘం అయితే దేవుని శక్తిని చూపిస్తలేదో ఆ సంఘం నుండి పారిపోండి. బికాస్ దట్ ఈస్ నాట్ యువర్ రైట్ ప్లేస్. Hallelujah. Hallelujah. God wants every church to be filled with His power. Amen. దేవుని ఆశ ఏంటో తెలుసా? ప్రతి సంఘము ఆయన శక్తి చేత నింపబడాలి. God wants every church to be loaded by His power. Every time loaded. మీరు ఈ ఆర్మీ వాళ్ళని చూస్తే వాళ్ళ గన్ ఎప్పుడు లోడెడ్ గానే ఉంటది. ఎందుకు? whenever the enemy comes, they should be prepared and ready to shoot them. శత్రువు వస్తున్నప్పుడు అప్పుడే లోడ్ చేస్తుంటే లోడ్ అయిపోతాడు కదా. So what I say is, be prepared, be loaded with His power every day. You don't know when thief will come. Amen. చెప్పిరాడు దొంగ, నీ దగ్గర సాతాను చెప్పిరాడు. ఏ ప్రణాళికతో వస్తున్నాడో నీకు తెలియదు, ఎందుకంటే వాక్యం అనే అవగాహన నీకు లేదు. కాబట్టి బీ లోడెడ్ విత్ హిస్ పవర్. అంటే దేవుని శక్తి చేత నింపబడాలంటే దేవుని సన్నిధిలో గడపడము. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, when you sit in prayer for something, automatically you receive a power, you receive a dareness that నేను దీన్ని సాధించగలుగుతాను. How? By power by prayer gives you victory. ప్రార్థన నీకేమిస్తుంది? విజయాన్ని ఇస్తుంది. సో ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతున్నావు? యు ఆర్ లోడింగ్ యువర్ సెల్ఫ్ విత్ పవర్, సో దట్ you never know when, what, how the Satan will enter. ఎప్పుడు ఎట్లా ఎక్కడ సాతాను దూరుతాడో తెలీదు. నీకు తెలియాలా సాతాను దూరాడు, సాతాను ఏదో చేస్తున్నాడని తెలియాలంటే బీ లోడెడ్ విత్ పవర్. చూడండి, మీరు ఫిజికల్ గానే మనము గమనిస్తే అధికారంలో ఉన్నవారు ఏదైనా చేయగలుగుతారు. దోస్ హూ ఆర్ ఇన్ పవర్ కెన్ డూ ఎనీథింగ్. Look at yourself, how Jesus is looking at you. నిన్ను నువ్వు ఎలా చూడాలి తెలుసా? యేసు ప్రభు చూస్తున్నట్టు చూడాలి. యేసు ప్రభు నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? ఒక లయన్ లా చూస్తున్నాడు నిన్ను. నువ్వేమో పిల్లి, నక్క, కుక్క, ఎలుక అయిపోతావు. కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? నిన్ను నువ్వు ఎలా చూడాలంటే యేసు ప్రభు దృష్టితో నిన్ను నువ్వు చూసుకోవాలి. లేదా నీకెప్పుడు నీ నొప్పులే కనిపిస్తాయి, నీకెప్పుడు నీ బాధలే కనిపిస్తాయి, నీకెప్పుడు ఆ నరాల నొప్పే కనిపిస్తుంది. ఎందుకు? ఐఎమ్ నాట్ సీయింగ్ మై సెల్ఫ్ యాజ్ క్రైస్ట్ ఇస్ వాచింగ్ మీ. యేసు ప్రభు నన్ను చూసినట్టు నేను నన్ను చూసుకుంటలేను. యేసు ప్రభు ఏమో అంటాడు, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, యు ఆర్ ఎ గ్రేట్ ఉమెన్. కానీ నాలో ఎప్పుడు ఆ గ్రేట్నెస్ కనిపించలేదు. ఎందుకు? నీ దృష్టి, నీ బుద్ధి అలాంటిది. How many of you are understanding? Amen. God wants every church to be filled with power. Every church to receive His power. That is the rule of God. You know what makes you to believe the truth? What makes you to believe the truth? సత్యాన్ని నమ్మాలంటే ఏమవసరము? What makes you to believe the truth? How did you believe Christ?
By someone coming and telling about the word of God? ఎంతమంది యేసు ప్రభుని వాక్యము ద్వారా నమ్ముకున్నారు? ఎంతమంది యేసు ప్రభుని అద్భుతాలని చూసి యేసు ప్రభు ఇది కూడా చేయగలుగుతాడని చూసి నమ్మేవారు? ఎంతమంది ఉన్నారు? నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత నా బ్రతుకు మారింది. అప్పటి వరకు వాక్యం లేదా? వాక్యం ఉంది. ఏం చేసింది వాక్యం? ఏం చేయలేదు. కానీ హిస్ పవర్ చేంజ్డ్ మీ. And his power is related to word, connected to word. I don't say word is nothing. Word is power, I say. So when I'm preaching about word, I'm preaching about power. సో ఇప్పుడు కొంతమందికి ఒక ఛాన్స్ దొరికిపోతుంది. ఏమని? ఇతడు చూడు వాక్యం ఏమీ లేదంటున్నాడు. నేను చెప్పలేదు. నేనేమంటున్నానంటే వాక్యాన్ని శక్తితో నమ్మండి. ఈ వాక్యంలో శక్తి ఉందని నమ్మండి. వాక్యంలో ఏం లేదు, సంఘానికి వెళ్ళామా, కూర్చున్నామా, కేవలం వాక్యం విన్నామా, వెళ్ళిపోయామని కాదు. వాక్యం వింటున్నప్పుడు నేను ఆ వాక్యములో నుండి శక్తి నాలో రావడం నేను చూస్తున్నాను అనేది మీరు నమ్మాలి. ఎందుకు తెలుసా? చెప్తాను వినండి. యోహాను సువార్త 1 అధ్యాయము 1 వచనములో వాక్యమే దేవుడై ఉన్నాడంట. సో వాక్యాన్ని నమ్మేవారు దేన్ని నమ్ముతున్నట్టు? దేవుని నమ్మేవారు దేన్ని నమ్ముతున్నట్టు? ఆయన ఎబిలిటీని, ఆయన శక్తిని. లిసన్ కేర్ఫుల్లీ. దట్ 12 years of blood issue, దట్ లేడీ, ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న స్త్రీ ఏం చేసింది? యేసు ప్రభు వస్త్రపు చెంగుని ముట్టుకుంది. What went through Jesus was power, because Jesus was word and she believed word with power and she received the power. అర్థమవుతుందా మీకు? వాక్యాన్ని, వాక్యంలో శక్తి ఉందని నమ్మాలి. ఆమెకి యేసు ప్రభు ఎవరో తెలీదు, ఎప్పుడు యేసు ప్రభు చూడలేదు, కానీ విన్నది యేసు ప్రభు గురించి. విన్న వెంటనే వెళ్ళిన తర్వాత ఆ జనాలని చూసి అయ్యో నీలా నాలా తిరిగి రాలేదు, అంతమంది జనాలు ఉన్నారు, బ్రదర్ ప్రార్థన చేస్తాడా, బ్రదర్ చేతులు వేస్తాడా? నో. తన విశ్వాసం ఏం చేసింది తెలుసా? యేసు ప్రభు అంతటి గొప్ప సేవకుడు కదా, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను హీల్ అయిపోతానని తన విశ్వాసం. సో ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యము, గమనించండి, యేసు ప్రభు వాక్యం అయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈమె ఏం చేసింది? వాక్యాన్ని ముట్టుకుందంట. ఎప్పుడైతే వాక్యాన్ని ముట్టుకుందో, ఎవరైనా వాక్యాన్ని నమ్మి ముడితేనే అద్భుతాలు జరుగుతుంది. నమ్మక ముడితే ఏం జరగదు. ఆమె నమ్మింది. ఏమని నమ్మింది? నాకు ఈరోజు స్వస్థత, ఆయనను ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని నమ్మింది. నమ్మక మీరు ఏది చేసినా వేస్తే, మీరు ఎంత చేసినా వేస్తే, జరుగుతుందా లేదా? అవుతుందా లేదా? అది కాదు. ఎప్పుడు డౌట్ఫుల్ థాట్స్ ఆర్ వేస్ట్. Never doubt when it comes to God. దేవునికి వచ్చేసరికి, దేవుణ్ణి నమ్మినప్పుడు నీలో ఆ డౌట్ ఉండొద్దు. బికాస్ డౌట్ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఫెయిత్. డౌట్ కెన్ మేక్ యూ హోప్లెస్. ఏం చేస్తుందంట డౌట్? నిన్ను ఎక్కడ లేకుండా చేసేస్తారు డౌట్. నువ్వు డౌట్ పడుతూనే ఉంటావు. ఎక్కడ వెళ్ళినా డౌటే. సంఘానికి వెళ్ళిన డౌటే, ఎవరింటికి వెళ్ళిన డౌటే. వాళ్ళ నీళ్ళలో ఏం కల్పిస్తున్నారు, అన్నంలో ఏం కల్పిస్తున్నారు, మనం డౌట్ ఇస్ కిల్లింగ్ యూ. హల్లెలూయా. What makes you to believe Christ is his power. ఈ లోకము సృష్టించింది దేవుడు అని మీరు చెప్తున్నారు కదా, ఎట్లా నమ్ముతున్నారు? Because you know the ability of God's power. So you believe that yes, he only made this world. ఈ సృష్టిని సృష్టించింది ప్రభువే. ఎందుకు? ఆయన శక్తి సామర్థ్యత మాకు తెలుసు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. 2 Thessalonians chapter 2 verse 9 to 14. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదువుకుందాం. 2 Thessalonians chapter 2 verse 9 to 14. Thank you, Jesus, Lord. Thank you, Master. And him whose coming is after the working of Satan with all power and signs and lying wonders. Listen carefully.
ఈ వాక్యం ఎంత జాగ్రత్తగా వింటారో అంత క్లారిటీ మీకు ఇస్తాను ఈరోజు. అద్భుతాలు ఉన్నాయా లేదా అని మీరు తెలుసుకుంటున్నారు. రీడ్ నా. Even him whose coming is after the working of Satan ఓకే. with all power and signs and lying wonders and with all deceivableness Okay. of unrighteousness Okay. in them that perish, because they receive not love of the truth, Ah. that they might be saved. And for this cause God shall send them strong delusion, and they should believe a lie, ఓకే. that they all might be damned who believe not the truth, but had pleasure in unrighteousness. దట్స్ ఇట్. తెలుగు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను ఆవలింపక పోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసపుతోను. ఇప్పుడు ఈ మహత్కార్యాలు, ఈ అద్భుతాలు ఎవరు చేస్తారంట? అక్కడ ఎవరు చేస్తారు తెలుసా? సాతాను. ఏం చేస్తాడంట? మళ్ళీ చదువుదాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను ఆవలింపక ఏం చేశారు వీళ్ళు? దే హావ్ రిజెక్టెడ్ ద ట్రూ లవ్. దే హావ్ రిజెక్టెడ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? తిరస్కరించారంట. దేవుని ప్రేమను, దేవుని శక్తిని వీళ్ళు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత వీళ్ళకి ఏం జరిగింది తెలుసా? అద్భుతము, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు జరిగిందంట. చెప్తాను ఎట్లా జరిగిందని. చదువు. సత్య విషయమై ప్రేమను ఆవలింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరును శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారిని పంపుచున్నాడు. ఎవరైతే యేసు ప్రభు చేసిన అద్భుతాలు, సత్యమైన అద్భుతాలు, పరిశుద్ధాత్ముడు చేసిన క్రియల్ని నమ్మలేదో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పనిష్మెంట్ ఇచ్చాడంట. ఏం పనిష్మెంట్ తెలుసా? అబద్ధం. చదువుదాం ఆ వచనం. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని. మోసము చేయును అంటే అబద్ధ సూచక క్రియలు, ఫాల్స్ మిరకల్స్. అర్థమవుతుందా? ఫాల్స్ మిరకల్స్, ఫాల్స్ సైన్స్ అండ్ వండర్స్, అది నమ్మడానికి దేవుడే అబద్ధపు మనస్సునిచ్చాడంట వాళ్ళకి, అది నమ్మాలని. See how deep it is. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చూపించిన సూచక క్రియలు నమ్మక దేవుడిని తిరస్కరించారు కదా, వాళ్ళని చివరిలో సాతాను మోసము చేస్తాడంట. నేనే యేసు ప్రభుని, ఇది నా అద్భుతము అని సాతాను మోసం చేస్తాడంట. ఆ సాతాన్ని పెట్టింది దేవుడే అంట. అక్కడ చదువుదామా ఆ వచనము? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని. అబద్ధాన్ని నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించి ఉన్నారు. చూసారా? ఎవరైతే యేసు ప్రభు చేసిన కార్యాలు ఆర్ ఇప్పుడు జరుగుతున్న కార్యాలు, అద్భుతాలు నమ్ముతలేరో ఏమవుతుందంట? What happens if you talk against the two miracles of God? God will give you a heart to believe the miracles of devil. God himself will give you heart to believe the miracles of devil, it seems.
if you don't believe the true miracles, the true signs and wonders. నిజమైన దేవుని శక్తిని నమ్మని వారికంట నమ్మని వారు మోసపోతారంట. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మోసపోరు? ఎవరు మోసపోరు. ఎందుకు? బికాస్ యూ బిలీవ్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. ఎవరు మోసపోతారు? విజయ్ ప్రసాద్ రెడ్డి పోతాడు, అని మోసపోతాడు. సాతాను మోసం చేస్తుంది. ఎందుకంటే నిజమైన శక్తిని నమ్ముతలేడు కాబట్టి, అద్భుతాలు ఉన్నది నమ్ముతలేడు కాబట్టి. ఆయన ముందు చేయాలంట. ఆడు దేవుడా ఆయన ముందు చేయడానికి? అతను ఎవడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, if he's a true man of God, he's attacking other man of God by sending youth. ఎక్కడెక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుందో అక్కడ కొంతమంది యూత్ ని పంపిస్తున్నాడంట, వెళ్ళి డిస్ట్రాయ్ చేయండి అని. ఆడు సేవకుడా? నాన్సెన్స్. మరి ఆయన వెళ్ళండి, మరి హరిహర కళాభవన్లో పెడుతుంటాడు ఎవ్రీ మంత్. విజయ్ ప్రసాద్ రెడ్డి ఈజ్ వెరీ ఫేమస్ పాస్టర్, సో కాల్డ్ పాస్టర్. నాన్సెన్స్. అరే ఎవరండి ఆడు? దేవుని శక్తిని నమ్మకపోవడం ఏంది? నాకు అర్థం కాదు. అరే పీపుల్, హీ డజంట్ బిలీవ్ ఇన్ టంగ్స్. యాక్చువల్లీ అన్య భాషలు అంటే వేరే వాళ్ళ భాషని మాట్లాడే శిష్యులు, వీరేమో ఏదో బాబాబా అంట, షబాబా అంట ఏదో. ఐ లిటరలీ టెల్ యూ, నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నాను, అన్య భాష అనేది నిజంగా ఉంది. ఎందుకంటే నేను ఆశపడ్డాను, భాషల్లో మాట్లాడాలని ఆశపడ్డాను. I was praising God. All of a sudden my tongue twisted and I started speaking. I don't know what I was speaking. నాకే తెలియదు. అన్య భాష నేను నేర్చుకోలేదే, ఎక్కడ బుక్కులో రాస్తే దాన్ని బట్టి చేయలేదే, యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోలేదే. ఆటోమేటిక్గా ఎట్లొస్తుంది? లేనిది ఆటోమేటిక్గా ఎట్లొస్తుంది? ఉన్నది కాబట్టి వచ్చింది, దాన్ని మనం సృష్టించుకోలేదు కదా. మెంటల్ ఫెలో. God's miracle or God's power will make you to believe Him more. అర్థమవుతుందా? నీ జీవితంలో ఒక అద్భుతం జరిగిందనుకో, నువ్వు యేసు ప్రభుని ఇంకా నమ్ముతావు, ఒక మెట్టు ఇంకా ఎక్కువ ఎక్కుతావు నువ్వు. ఎంతమంది యవనస్తులు ఎందుకు మారబడ్డారు? కొంతమంది సాక్ష్యం ఉంది. సాయి అనే ఒక అబ్బాయి రీసెంట్ గా గాంజా తాక్కుంటూ, డ్రింక్ చేస్తూ, డాన్స్ ఆడుతూ, హీస్ ప్రీచింగ్ ద బైబిల్ నౌ. రీసెంట్ గా ఇప్పుడే మారాడు. ఎందుకు మారాడు? ఎవరైనా మార్చారు? నేను చెప్తున్నాను వినండి, మార్చేవాడు దేవుడే, మనిషిని మార్చలేడు. నెవర్. నువ్వు ఎంత ట్రై చేసినా జరగదు. చాలా మంది చెప్తారు, పాస్టర్ గారు మా భార్య మారతలేదండి, మా భర్త మారతలేడు. యేసు ప్రభు సమయం వస్తే ఎవరైనా మారతారు. అది ఎవరైనా సరే, ఎంతటి స్ట్రాంగ్ వ్యక్తి అయినా సరే మారాల్సిన యేసు నామములో. ఈవెన్ కానీ మార్చేవాడు యేసు ప్రభువే. నా దగ్గర రమ్మనండి, నేను మారుస్తాను. ఫేక్ డాక్ట్రిన్, డోంట్ బిలీవ్. కమ్ బిలీవింగ్ దట్ వన్ డే గాడ్ విల్ టచ్ మీ. కమ్ టు చర్చ్ బిలీవింగ్. ఇప్పుడు నేను చెప్తున్న మాటల్ని బట్టి నువ్వు నమ్ముతావు. నేను నిన్ను తీసుకొచ్చి నేనే నిన్ను మారుస్తానంటే అది కాదు. ఇట్స్ రాంగ్. దేవుడే నిన్ను మారుస్తాడు. కానీ నువ్వు దేవుని మార్గంలో నేను చెప్తున్న మాటల్ని బట్టి నడవాలి. అప్పుడే మారుస్తాడు. నేను ఇంట్లో కూర్చొని మార్చమను, నీ యేసు ప్రభుని మార్చమను అంటే కాదు. యేసు ప్రభు మార్చాడు. కప్పల్ని ఏం పంపిస్తాడు? నీ తిండిలో నీ ప్లేట్లు కూడా కప్పలే కనిపిస్తాయి. మరి పడుకుంటున్నప్పుడు కప్పలు వస్తున్నాయంట, బాత్రూంలో ఉన్నప్పుడు కప్పలంట, తింటున్నప్పుడు కప్పలంట. అట్లా చేసిండు ప్రభు. జాగ్రత్త. పాములని వాడిండంట. ఎటెళ్ళిన పాములు ఉన్నాయి. తెలియదు నీకు దేవుని గురించి, తెలుసుకో. ఆయన శక్తి ఏందో తెలుసుకో. గాడ్ మిరకల్స్, దేవుని శక్తి, దేవుని అద్భుతము
నేను ఇంకా మారుస్తుందంట, ఇంకా మార్పు చెందుతూ అంట నువ్వు దేవుని శక్తి ద్వారా. దేవుని శక్తి తెలుసుకుంటే నేను ఇంకా మార్పు కలుగుతుంది. ఇప్పుడు ఒక సేవకుడు నేనే అనుకోండి, మీ దగ్గర వచ్చి నీ పేరు పలానా ఇది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక హిందూ అబ్బాయి వచ్చిండు, ఆనంద్. వెరీ ఫస్ట్ టైం వచ్చిండు. ఆయనకి దేవుని గురించే తెలీదు. ఏదో దేవుని పాట విని ఆయనలో ఏదో చేంజ్ వచ్చిందంట. నేను ఒకసారి చర్చికి పోవాలి. నేను వచ్చాడు. దేవుడు ఇమీడియట్ గా మాట్లాడింది ఆయనతో, నువ్వు జాబ్ గురించి వచ్చావు, నీకు జాబ్ వస్తుందని. ఆయన ఎవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ, బట్ గాడ్ స్పోక్. ఇప్పుడు ఆయనకు నమ్మకం వచ్చింది కదా, అరే ఇట్లా కూడా ఉంటుందా. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు నమ్మకం రాలేదా? వచ్చి ఉంటుంది, ఏమని వచ్చి ఉంటుంది, అరే దేవుడు మాట్లాడతాడా, అరే ఇదేదో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆయనకు ఆ జాబ్ వచ్చేసింది అనుకో, ఆయన నమ్మకం ఏమైంది, ఇంకా పెరిగింది. నెక్స్ట్ ఆ జాబ్ లో ఇంకా ఏదైనా మంచిదైంది అనుకో, ఆ నమ్మకం ఇంకా పెరిగింది. ఏమైపోతుంది, ఆ నమ్మకంలోనే ఆయనలో మార్పు వస్తుంది. సో ఇఫ్ దేర్ ఇస్ నో మిరకల్, దేర్ ఇస్ నో చేంజెస్. యేసు ప్రభు వచ్చి కేవలం వాక్యము బోధించలేదు. యేసు ప్రభు స్టార్ట్ చేసింది అద్భుతాలతోనే. అద్భుతాలు చేసినప్పుడే యేసు ప్రభుని నమ్మారు. ఎప్పుడైతే ఇది యేసు ప్రభు ఏం చేశాడంటే, అద్భుతాలు చేస్తూ 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 వాళ్ళని పట్టి వాక్యములో నింపాడు. He made them strong through word of God. But before that, వాళ్ళని అద్భుతములో స్విమ్ చేయించాడంట. He was dipping them. He was taking them deep by doing miracles. అద్భుతాలు లేవు, అది లేదు. పెద్ద దొంగలు వీలే. మన ఇంటర్వ్యూలో కూర్చొని అంటాడు, ఫ్లైట్లో వచ్చిన హైదరాబాద్కి. చూడండి ఆ ఇంటర్వ్యూ చూడండి, తిట్టుకుంటారు మీరే. జై శ్రీరామ్ ఏంటి, జై శ్రీరామ్, నాన్సెన్స్ ఫెలో. గమనించండి, యేసు ప్రభు ఎప్పుడైతే కానానులో నీటిని ద్రాక్ష రసముగా మార్చాడో శిష్యులకి ఇంకా నమ్మకం కలిగిందంట. అంతకుముందు నమ్మకం లేదా, ఉందా లేదా? కానీ ఏమైంది, కానాన్ దేశంలో మొదటి అద్భుతం చేయగానే శిష్యులు ఆశ్చర్యపడి they started honoring Jesus. అప్పటికి ఏదో యేసు ప్రభుతో వెంబడిస్తున్నాం, కానీ ఎప్పుడైతే అద్భుతం చేశాడో, a miracle will make you to honor. అద్భుతం చేసిన వెంటనే శిష్యులు మైండ్ మారిపోయి ఏం చేస్తున్నారు, బాబా అసలు ఎవడైనా నీటిని ద్రాక్షారసముగా మార్చేశాడు ఎవడు? అరే ఈయన చెప్తుంటే గాలిని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు అనిపోయింది. ఎవరు ఇతను? The miracles will make you to shock. The miracles will shock you. Sorry. ఈరోజు దేవుని అద్భుతము నీలో పనిచేయును కాక. Let God's power work in you in Jesus' name. నిన్ను ఆశ్చర్యానికి గురి చేయును గాక. Let the miracle of God shock you today in Jesus' mighty name. శిష్యుల విశ్వాసము అప్పటికి బార్డర్ లైన్ లోనే ఉంది. నమ్మారు యేసు ప్రభుని. కానీ ఎప్పుడైతే మొదటి అద్భుతం, ఆశ్చర్యం కదా, నీటిని ద్రాక్షారసంగా మారుస్తే ఎవరు నమ్మరు? బార్డర్ లైన్ లో ఉన్న విశ్వాసము ఒకటేసారి బార్డర్ లైన్ క్రాస్ అయిపోయిందంట. It crossed the line by seeing the miracle. హల్లెలూయా. చూడండి, పేతురు కూడా, ఈవెన్ పీటర్ ఎప్పుడైతే యేసు ప్రభు అంటున్నాడో, పేతురు ఏదో 50-50గా నమ్ముతున్నాడు యేసు ప్రభుని. దేవా చెప్పండి, రాత్రి నుంచి చేపలు పట్టాను, ఒక్కటి కూడా పడలేదు. మనసులో ఏమో, జాలరు నేనా నువ్వా, నీకు అసలు ఈ సముద్రం గురించి ఏం తెలుసు, చేపలు ఎక్కడ పడుతుంది నీకేం తెలుసు అని మనసులో అనుకుంటున్నాడు. ఆ మనసులో 50-50గా యేసు ప్రభు దగ్గర వచ్చి దేవా చెప్పండి. కానీ ఎప్పుడైతే
ఎప్పుడైతే ఆ వల చేపలతో నిండిపోయిందో అక్కడికక్కడే మోకరించాడంట. మోకరించి ఏం చేస్తాడు తెలుసా? ఐఎమ్ ఎ సిన్నర్, ప్లీజ్ లీవ్ మీ అన్నట. నేను పాపిని, నన్ను వదిలి వెళ్ళిపోయా. సో మిరకల్ విల్ మేక్ యూ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు శక్తి, యేసు ప్రభు అద్భుతం ఏం చేస్తుందంట? ఆయనని ఏం చేస్తుందంట? నమ్మే శక్తి కలిగిస్తుందంట. ఎవరైతే యేసు ప్రభుని అప్పటికి 50-50 నమ్ముతారో ఆయన అద్భుతమైనని పూర్తిగా నమ్మేటట్టు చేస్తుందంట. హిస్ పవర్ విల్ మేక్ యూ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్ 100%. అప్పటికి 30%, 50% నీ విశ్వాసం ఉందేమో, కానీ ఒక అద్భుతము నీ విశ్వాసాన్ని మార్చేస్తుంది. ఇట్ విల్ షాక్ యువర్ ఫెయిత్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు పేతురుకి చెప్పలేదు ఐఎమ్ ఎ మిరకల్ వర్కర్. హీ డిడ్ంట్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ టు పీటర్. ఇంట్రడ్యూస్ చేయలేదు. పేతురు, నేనేమైనా చేయగలుగుతాను. కొంతమంది ఉంటారు సన్యాసులు, ఐ కెన్ డూ ఎనీథింగ్, కమ్, అన్ని పోవాల్సిందే, సాతాను పోవాల్సిందే, అన్ని పోవాల్సిందే. అది గర్వంతో చెప్పకు, గర్వపడి చెప్పకు. నీలో ఆ గర్వం వచ్చేసిందా, అది క్రియలు, దేవుని క్రియలే కావు. చెప్పు, రా సంఘానికి రా, దేవుడు నీలో కార్యాలు జరిపిస్తాడు. అది నా ద్వారా జరిపిస్తాడో, నా పాటల ద్వారా జరిపిస్తాడో, ఈ యొక్క బలిపీఠం ద్వారా జరిపిస్తాడో తెలీదు, నువ్వు రా, కానీ జరుగుతుంది. Amen. Hallelujah. See, Jesus didn't introduce himself to Peter saying, I'm a miracle worker. You cast your net there and you will have plenty of fish. He didn't say. చెప్తే ట్విస్ట్ ఎక్కడ ఉంటుంది? ఎవరు నమ్ముతారు? చెప్తే పిచ్చాడు చెప్తాడు, వలలు కూడా వేయడు. Now what made Peter to realize that he's a great God? His power. యేసు ప్రభు చెప్పలేదు that I am power, I am miracle worker. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటకి లోబడి వల వేశాడో, చేపల్ని చూశాడో, వెంటనే నమ్మాడంట, ఇతను మామూలు మనిషి కాదు. A miracle has increased the faith of his disciples. And a miracle will increase your faith today in Jesus' name. I don't know what you are waiting for, what you are asking God. Today is your day to receive that miracle. ఈ రోజు ఆ అద్భుతాన్ని పొందుకోవాలి నువ్వు. ఆ అద్భుతము నీలో విశ్వాసాన్ని పెంచాలి యేసు నామములో. హల్లెలూయా. చూడండి, ఎవరైతే సత్యమును అద్భుతాలను అంగీకరించక రిజెక్ట్ చేశారో, తిరస్కరించారో, ఏం జరిగిందంట? వాళ్ళు ఈ సైతాను చేసే అద్భుతాలను నమ్మడానికి మోసపు కారణమైన హృదయాన్ని దేవుడు వాళ్ళకి కలిగించాడంట. మోసకరమైన, సాతాను అద్భుతాలను నమ్మే మోసకరమైన హృదయాన్ని. ఐజయా చాప్టర్ 54:17. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నేను చెప్తున్న మాట ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడుతుంది ఆయుధాలు, నీకు అగెయిన్స్ట్ గా అన్ని లేస్తుంది ఈరోజు. Yes or no? అదే వాక్యం చెప్తుంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నీ దగ్గరకు చేరదు, నిన్ను తాకదు అంటున్నాడు దేవుడు. చదువుదాం మళ్ళీ. నీకు విరోధముగా రూపింపబడిన, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, అంటే ఎన్ని ఆయుధాలు నీకు విరోధముగా లేచాయో నీకు తెలియకుండానే, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇప్పుడు ఈ మాట ఎవరి కోసం రిలీజ్ చేయబడింది? ఇజ్రాయేల్ ప్రజల కోసం. దిస్ వాస్ రిలీజ్డ్ ఫర్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేల్ ప్రజల కోసము ఈ మాటను దేవుడు రిలీజ్ చేశాడు. నౌ కెన్ ఎనీవన్ డిఫీట్ ఇజ్రాయెల్ టుడే?
ఎన్ని మిజైల్లు, ఎన్ని రాకెట్స్, వాట్స్ హ్యాపెనింగ్? ఈ మాట ఎప్పుడు విడుదల చేశారు దేవుడు? సమ్ 1000 years బ్యాక్. బట్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్స్ నాట్ ఎ మిరకల్? Yes. No one can defeat Israelites. No one can defeat Israel. No one can destroy Israel. Challenges చెప్తున్నాను. Israel cannot be destroyed. Amen. Amen. Hallelujah. No one can destroy Israel. ఎవరు ఇజ్రాయెల్ని డిఫీట్ చేయలేకపోతున్నారు. ఎన్నో మిజైల్లు పంపిస్తున్నారు, ఎన్నో రాకెట్స్ పంపిస్తున్నారు. అది ఆటోమేటిక్ గా టర్న్ అయిపోతుందంట. రాకెట్స్ టర్న్ అవుతుంది. ఆలోచించారా మీది? ఎన్నో రాకెట్స్ విడిపించబడితే అవి ఆటోమేటిక్ గా టర్న్ అయిపోతుందంట, వాళ్ళ వైపే తిరిగిపోతుందంట. యునో వై? నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. Now this Israelites believed that word. ఇప్పుడు మీ జీవితాల్లో ఎన్ని వాగ్దానం దేవుడు మీకు ఇచ్చున్నాడు? If you believe, every missiles or rockets which is coming against you will turn automatically. Amen. Amen. Before that you need to believe. దానికి ముందు నువ్వు నమ్మాలి. ఆయుధాలు లేవా? ఆయుధాలు ఇజ్రాయెల్లో పడలేదా? పడింది. కానీ ఎవరి కొరకు రూపించబడింది ఆ మిజైల్స్, ఆ రాకెట్స్ అంతా ఎవరి కొరకు రూపించబడింది? టు డిస్ట్రాయ్ ఇజ్రాయిల్స్, రైట్? టు డిస్ట్రాయ్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్ ప్రజల్ని నాశనం చేయడానికి ఆయుధాన్ని తయారు చేశారంట. కానీ వాక్యం ఏమంటుంది? ఏం చెప్తుంది? నీకు రూపించబడిన, అంటే నీ కోసం ఏ ఆయుధం అంటే శత్రువు తయారు చేస్తున్నాడో అది వర్ధిల్లదు. ఇట్ విల్ ఫెయిల్ అంటున్నాడు ప్రభు. యు నో when you believe in that promise, ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నమ్ముతావో, when something is happening to you or in your family, ఎత్తు వాగ్దానం ఎత్తి చెప్పు, ప్రభు ఈ మాట నువ్వు నా కొరకు చెప్పలేదా? మరి ఇది ఎందుకు నెరవేర్చబడుతుంది? నో, ఇట్ షుడ్ ఫెయిల్ అని ఒక్క మాట చెప్పు. నెక్స్ట్ సెకండ్ చూడు ఏం జరుగుతుందని. ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తలేరా? చేస్తున్నారు. తప్పులు జరుగుతలేవా? జరుగుతుంది. కానీ వాళ్ళు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఒక్కటే చేస్తున్నారు వాళ్ళు. No weapon formed against me shall prosper was released to me, and I believe in this word, and I will never see Israel getting defeated. This is what they believe. And what is happening? Israel is not defeated. ఎంత చేసినా మీకు తెలుసా, ఏ మిజైల్లు రిలీజ్ చేస్తున్నారో ఆ ప్రాంతం ఇజ్రాయెల్ కన్నా చాలా పెద్దది. ఇజ్రాయెల్ ఇంతే. నాకు ప్రశ్న, 1000 మంది ఒకవైపు, 5 మంది ఒకవైపు, ఓకే, 1000 one side, 5 one side. Who will defeat whom? ఎవరిని చంపేస్తారు 10 నిమిషాల్లో? 1000 మంది 5 మందిని చంపేస్తారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్కి వేరే దేశానికి అదే అవుతుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే ఈ 5 మంది 1000 మందిని చంపేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ ప్రామిస్. సో నువ్వు వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని నమ్మేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు, యూ నీడ్ టు బిలీవ్ దట్ దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్. నువ్వు ఏదో బైబిల్ చదువుతున్నాను బ్రదర్, డైలీ చదువుతున్నాను, 3 times చదువుతున్నాను, 3 times ప్రేయర్ చేసుకుంటున్నాను బ్రదర్ అని నువ్వు స్లాంగ్ మార్చి చెప్తే, yes brother, I'm reading the word of God. No, it will not work. My sister, it will not work. You need to believe in the word of God, and you need to say, yes, there is power in the word of God. There is power in the word of God, and this word of God with power is released to me. And the word what I am reading believing that power is released in me. And as I'm reading, నేను ఇది చదివి వెళ్ళేటప్పుడు శత్రువులు, రోడ్డు మీద ఉన్న శత్రువు, నన్ను నాశనం చేయడానికి వచ్చిన శత్రువు, నన్ను అటాక్ చేయడానికి వచ్చిన శత్రువు
ఆ శక్తిని చూసి పారిపోవును గాక. Amen. He'll run away in the name of Jesus because you have read the word by power. The kingdom of God is not just in word but in power, and you believed that. అది దేవుని శక్తి. దేవునికి శక్తి లేదు, దేవునికి కన్ను లేదు, యా స్వామికి కన్నిల్లే, అది మానండి ఫస్ట్ చెప్పడము. ಯಾ ಕಷ್ಟ ತೆರಮಟನ್ನ ಸ್ವಾಮಿಗೆ ಉನ್ ಕಷ್ಟ ತೆರೆದಂತ ವಾಕ್ಯ ಕೊಡ್ತಾಂಗ ಅತ ನಂಬಲು அத்த நம்ம அதை வேஸ்ட் பேச்சுங்க பேசுறேன். கஷ்டம் கொடுத்துக்கிறாங்க, எனக்கு தான் ஏன் கஷ்டம். Forget that. Forget. God has given you power. Read it and say, no, devil cannot defeat me. I have given power. I have given authority to stamp the devil. Let me stamp it. Practice, G. Practice, G. Practice makes man perfect. One day, you are perfect to destroy the kingdom of devil. Amen. Hallelujah. Hallelujah. Finish reading 17th. Now read 50 verse 2. Isaiah chapter 50 verse 2. Isaiah chapter 50 verse 2. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోయేనెలా, నేను పిలిచినప్పుడు ఎవరు లేకపోయారండి, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండునెలా, నా చెయ్యి విమోచింపలేనంత కూర్చమైపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా. విడిపించుటకు నాకు శక్తి లేదా? దేవుడు అడుగుతున్నాడు, నా చెయ్యి మన చిన్నగా అయిపోయిందా? నేను అద్భుతాలు చేయలేనా? నేను పిలిచినప్పుడు ఎవరు పలుకుతలేరండి, నేను వచ్చినప్పుడు ఎవరు లేరండి. He says, నా చెయ్యి చిన్నగా అయిపోయిందా? నేను అద్భుతాలు చేయలేనా? నేను నిన్ను విడిపించలేనా? చదువుదాం. నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును. నేనేమంటున్నాను చూడండి, నేను గద్దిస్తే ఎలాంటి సముద్రమైనా ఎండిపోవాల్సిందే. ఆమేన్. అందుకే ఎర్ర సముద్రం ఎండిపోయింది. Amen. నేను గద్దిస్తే ఏదైనా జరగవచ్చు. అట్లా నీ జీవితంలో నేను అద్భుతాలు చేయలేనా అని అడుగుతున్నాడు. రీడ్. నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్ము చేయుచున్నాను, అవి గోనె పట్టు ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యుని తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుల వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవిని విని బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా I can do anything. సముద్రం నేను గద్దిస్తే సముద్రం ఎండిపోతుంది. మీరెందుకు నేను ఇది చేయలేనా, మీరు ఎందుకు నమ్ముతలేరని అడుగుతున్నాడు ప్రభు. Why are you not believing? What is stopping you to believe my power? He's asking you today. Why are you making me powerless? I am full of power. You are making me powerless. You are limiting my power అంటున్నాడు ప్రభు. అరే గద్దిస్తే సముద్రం ఎండిపోతుందా? ఒకసారి మీరు గద్దించండి, పోయి చూద్దాం. ఒక చుక్క కూడా ఎండదు. అలాంటి దేవుడు గద్దిస్తే సముద్రమే ఎండిపోతుందంట. కానీ వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, మీరెందుకు నమ్ముతలేరు? సముద్రం నమ్ముతుంది. అర్థమైందా మీకు? సముద్రం మాటను నమ్ముతుంది. ఏమంటుంది సముద్రము? దేవుడు గద్దిస్తే సముద్రం ఎండిపోతుందంట. అంటే సముద్రం విన్నట్ట కాదా? మరి మీరెందుకు వింటలేరు అని దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. ఐ కెన్ డూ ఎనీథింగ్.
ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ మాట. 54th verse చదువుదాం. 4th verse. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యుని తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చాలు. విజ్డమ్ ఇస్ ద కీ ఫర్ పవర్. విజ్డమ్ ఇస్ ద కీ ఫర్ పవర్. ఎవరైతే ఆయన నుండి వింటారో, విని జ్ఞానము పొందుకుంటారో, జ్ఞానం పొందుకొని జ్ఞానపు మాటల్ని మాట్లాడతారో, వాళ్ళు దేవుని అద్భుతాలు చూస్తారు. యూ విల్ సీ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్. For you to see the power of God, for you to see and witness the demonstration of God, you need wisdom. ఆయన అంటున్నాడు, జ్ఞానుల వలె ప్రవర్తించండి, జ్ఞానుల వలె మాట్లాడండి. అజ్ఞానిగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు నన్ను చిన్నగా చేస్తున్నారు? నా చెయ్యి చిన్నగా అయిపోయిందా? నేను అద్భుతాలు చేయలేనా? ఆయన అడుగుతున్నాడు, నన్ను ఎందుకు చిన్నగా చేస్తున్నారు? జ్ఞానులు వరే మాట్లాడండి. జ్ఞానులు ఎలా మాట్లాడతారు తెలుసా? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సామర్థ్యం కలిగి ఉన్నాడు నా దేవుడు. హీ కెన్ డూ ఎనీథింగ్ టు మీ. టుడే ఐ మైట్ going through tough times, but this tough times is allowed by God so that I can see his glory. So let me go through this. నాకు ఈ కష్టం ఉందా? నో ప్రాబ్లం. నా దేవుడు నన్ను లైఫ్ టైం కష్టపడనీయడు. ఇది జ్ఞానులు మాట్లాడే మాటలు. ఆయన అంటున్నాడు, శిష్యులకు కలిగిన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చున్నాడు. ఆ జ్ఞానం వల్లే నేను తండ్రిని నమ్ముతున్నాను. జీసస్ ఇస్ సేయింగ్, మీరు కూడా జ్ఞానం కలిగి ఉండండి. అజ్ఞానులుగా ప్రవర్తించకండి. ఎవరైతే జ్ఞానుల వరే ఆయన మాటల్ని విని జ్ఞానులుగా మాట్లాడతారో వాళ్ళకి ఏమవుతుందంట? దేవుని హస్తము చాపి వాళ్ళని దేవుడు తాకుతాడంట, వాళ్ళని దేవుడు దర్శిస్తాడంట. వాళ్ళకి దేవుడు ఎప్పుడు నా చెయ్యి చిన్నగా అయిందని చెప్పాడంట, అద్భుతాలు చేస్తాడంట. బికాస్ యూ యూస్డ్ ద విజ్డమ్ టు ఆపరేట్ ద పవర్. Wisdom is the key for power. You have wisdom, you have power. చాలా మంది కొన్ని ట్రిక్కులు మనం చూస్తుంటాం. అదొక రింగ్ తీసి ఆ వైర్ నుండి తీయడం, ఇట్లా చూసారా? అది మనము ఇష్టం వచ్చినట్టు చేస్తే కరెంట్ షాకే మనకు. దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. When you have wisdom, what is happening? You can easily take that ring out. So wisdom is making you to believe the power of God very easily. So for you to believe the power, you need to believe in word. You need to believe by wisdom, with wisdom. If you have wisdom, it is easy for you to believe in his power. Miracles will easily happen. But you need wisdom. And that's what God says, my people are perishing due to this. Have that wisdom. Amen. మీరు జ్ఞానవంతులుగా మాట్లాడండి. స్పీక్ విత్ పవర్ అండ్ సీ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 1 verse 3. హెబ్రూలకు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రూస్ 1 verse 3. ఇంగ్లీష్ చదువుదాం. Who being the brightness of his glory, Who is being the brightness of his glory and the express image of his person, and upholding all things by the word of his power. Listen carefully. By upholding all things by the word of his power. When he had by him. So what is power? Word. His word. His word himself is power. Read. By upholding. And upholding all the things by the word of his power. Okay. When he had by himself purged our sins, sat down on the right hand of the majesty on high, being made so much better than the angels, as he had the inheritance obtained a more excellent name than they. That's it. The word of God is the description of his power. The word of God describes the power. It is the description of his power.
హల్లెలూయా. చూడండి, దేవుని శక్తిని దేవుడు ఎలా చూపించుంటాడంట? రైటింగ్ రూపంలో. దేవుని శక్తిని లేఖనల ద్వారా చూపించున్నాడంట. Those who separate the word from God or the word from power, they are useless. And God says, run away from them because they are separating power and word. How can they separate power? Power is the written word of God. Power is the written word of God. హల్లెలూయా. దేవుని శక్తిని రైటింగ్ రూపంలో దేవుడు చూపిస్తున్నాడు. And you separate the power and word. ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఈ రోజు నమ్ముతున్నారో వాళ్ళకి రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. The weapon which is formed against you shall not prosper if you believe in what I have been preaching today. Miracles are happening like you drinking water. దాహం వేస్తున్నప్పుడు నీళ్ళు కష్టంగా తాగుతారా? గ్లాస్ తీసుకొని ఇంటింటికి పరిగెత్తారా? నీళ్ళు కాదు కదా, వెరీ ఈజీ టు డ్రింక్ కదా. సో అద్భుతాలు అలా మీ జీవితంలో జరుగును గాక. ఈ రోజు నుండి ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు మీరు అలా చూడును గాక. మిరాకిల్ కోసము తల్లాడిపోవడం కాదు, నువ్వు అనుకుంటే అద్భుతాలు జరుగును గాక, కానీ నువ్వు నమ్మాలి. You are going to defeat your problem from today in Jesus' name. ఏదైతే నేను ఆకర్షించి నేను తప్పు దారి పట్టిస్తుందో యేసు నామములో దాన్ని నువ్వు తరుమును గాక. Whatever it is, you are going to defeat it if you believe. నేను ఒకటే చెప్తాను, నేను ఇంతసేపు మొత్తుకున్న వాటిని అన్నిటిని నమ్మావా, నీ జీవితం అంతే, నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు ఏదైతే ఆశపడి ఉంటావు కానీ అది ఆశ వరకే. ఓకే బ్రదర్, మనం ఎక్కడ కొంటాము, మనం ఎక్కడ చేస్తాము, ఆ ఆశ వరకే. దేవుడు అంటాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. కానీ నువ్వు అది నమ్ము, నీ ఆశను నమ్ము. బిలీవ్ ఇన్ యువర్ డిజైర్, then see what I'm going to do. Stand on your desire. If you have a desire, ఒక ఆశ ఉందా, ఆశ మీద నిలబడు. నో, ఒకరోజు తప్పకుండా నేను కూడా ఇల్లు కడతాను, ఒకరోజు తప్పకుండా నేను కూడా కార్ తీసుకుంటాను, ఒకరోజు తప్పకుండా నేను కూడా ఇలా ఉంటాను, ఇలా అవుతాను. ఆ ఆశ మీద నిలబడు. ఆ ఆశను తృప్తిపరుస్తాడు ప్రభు.